ట్రంప్ చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు నిజాలు చెప్తాడు. ట్రంప్ నాకు బాగా ఎందుకు నచ్చుతాడయ్యా అంటే, యూరప్ దేశాలు ఇస్లామిక్ తీవ్రవాదానికి సంబంధించి పెద్దగా ఎక్కువ మాట్లాడవు. వాళ్ళ దేశానికి సమస్య వచ్చినప్పుడు మాత్రం మాట్లాడతాయి. అదే దేశాల్లో ఈ మత తీవ్రవాద భావజాలికుల విషయంలో చూసి చూడనట్టు పోయి సమస్య ఫేస్ చేస్తున్నాయి. ఫ్రాన్స్ ఏం చేసింది, జర్మనీ ఏమవుతుంది, ఇప్పుడు క్రమంగా తమ దేశాల్లో బతకలేరు. బంగ్లాదేశ్ ఎంత దరిద్రంగా ఉంది, పాకిస్తాన్ ఎంత అసహ్యంగా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఎంత చిరాగ్గా ఉంది, సిరియా ఎంత దరిద్రంగా ఉంది. వాళ్ళ దేశాల్లో వాళ్ళు బతకలేరు. ఆ మత ప్రకారమే నడుస్తున్నారు. ఆ మతాచారాల ప్రకారం అక్కడ నడుస్తుంది. ఆ మతాచారాలని గౌరవించే వాళ్ళే ఆ దేశంలో పొరుగున్నారు. మళ్ళీ తోటి మతాచారాలను గౌరవించేటటువంటి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు. వర్గ తగాదాలు, వర్ణ తగాదాలతో కొట్టుకు చస్తున్నారు. పైగా ప్రపంచమంతా గుప్పిట పట్టాలనుకుంటారు. ప్రపంచమంతా అదే మత సామ్రాజ్యాన్ని రావాలనుకుంటారు. ఇదే విషయాన్ని ట్రంప్ నిర్మోహమాటంగా ప్రస్తావిస్తూ జిహాదీ విధానాన్ని అంగీకరించబోనని చెప్పుకొచ్చాడు. పవిత్ర యుద్ధం పేరుతో ప్రపంచాన్ని ఆక్రమించేదాన్ని అంగీకరించబోమంటూ యూరప్ సమాజాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది అన్నటువంటి వాయిస్ రైట్ చేసుకొచ్చాడు. యూ సీన్ వాట్ హ్యాపెండ్ వెన్ యూరప్ ఓపెన్ దేర్ డోర్స్ టు జిహాద్. లుక్ ఎట్ ప్యారిస్, లుక్ ఎట్ లండన్, దే ఆర్ నో లాంగర్ రికగ్నైజబుల్. ఇది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటానంటున్నాడు, కానీ అసలు అతను అధికారంలోకి రాణిస్తారు లేదో చూడాలి.